సభవరంలో గల శ్రీ దుర్గాలమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణ 7వ వార్షికోత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి. 2 రోజుల పాటు నిర్వహించిన ఈ వార్షికోత్సవాలు భక్తులు ఎంతో నియమనిష్ఠులు భక్తి ప్రపత్తులతో పాల్గొని ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు వేద పండితులు రేజేటి చంద్రశేఖర్ శర్మ సారథ్యంలో నిర్వహించిన ప్రత్యేక కుంకుమ పూజలు, హోమాలు, క్రతువుల్లో దంపతులు పాల్గొని తరించారు. ఈ సందర్భంగా ఆగమశాస్త్ర పండితుల ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి చంద్రశేఖర్ శర్మ జై భారత్ ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ సభవరంలో పురాతన శ్రీ దుర్గాలమ్మ తల్లి ఆలయ జీర్ణావస్థకు చేరిన తరుణంలో అమ్మవారి భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు కొత్తగా ఆలయ పునర్నిర్మాణానికి పూనుకొని అన్ని అధునాతన సాంకేతిక సౌకర్యాలతో అమ్మవారి కృపా కటాక్షాలతో పూర్తి చేసినప్పటికీ 7 ఏళ్లు పూర్తయిందన్నారు. శుక్ర శనివారాల్లో ఈ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించబడంతో పాటు భక్తులకు తీర్థ ప్రసాదాలు, భారీ అన్న సమారాధన నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. అందులో భాగంగా ఈరోజు అమ్మవారికి నవ కలశ మండప ఆరాధన చేసి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, సుగంధ ద్రవ్యములతో అమ్మవారికి అభిషేక కార్యక్రమం జరిపించబడను. అలాగే అమ్మవారి యొక్క అభిషేకం అనంతరము కూడా పూర్ణావతి కార్యక్రమం, హోమ కార్యక్రమాలు, పూర్ణావతి కార్యక్రమం, అలాగే దంపతులకి రక్ష కంకణ విసర్జన ఆశీర్వచన కార్యక్రమాలు జరిపించబడను. అలాగే 7వ వార్షిక మహోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవారికి దేవాలయం వద్ద అన్ని దానముల కన్నా అన్నదానం కన్నా కన్నదాన్ని కన్నా గణమలేదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాంటిది అన్నదాన కార్యక్రమం, అన్న సంతర్పణ కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతున్నారు. భక్తుల యొక్క సహాయ సహకారంతో ఈ దేవాలయాన్ని నిర్మాణం చేసిన తర్వాత ఈ దేవాలయాన్ని నడిపిస్తున్న కమిటీ పెద్దలు, చిన్నలు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో తలమానికంగా ఉండే బ్రహ్మ సర్వతోభద్ర మండప ఆరాధనాది కార్యక్రమాలు జరిపించబడ్డాయి. అలాగే నిన్న రాత్రి హోమ కార్యక్రమానికి అగ్ని మదన కార్యక్రమం కళాకళాలు ఆపాదించి అగ్నిని మరించి తీసి హోమ కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ఈరోజు అనగా అమ్మవారికి ప్రీతైనటువంటి రోజు శనివారం, సకల దేవతలకి కూడా ప్రీతైనటువంటి వారం శనివారం. అలాంటిది అమ్మవారికి ఈరోజు అమ్మవారిని పీఠం మీద కూర్చోబెట్టి ప్రతిష్ఠ చేయించిన శుభ సందర్భంగా అమ్మని ప్రతిష్ఠ చేసుకునే సమయాన్ని వార్షిక ప్రతి సంవత్సరం కూడా చేయడం జరుగుతున్నది. ఇది 7వ సంవత్సరం. ఈ 7వ సంవత్సరంలో భాగంగా ప్రతి సంవత్సరంగా ఈ సంవత్సరం దంపతులు కూడా సమృద్ధిగా కూర్చోవడం, పూజా కార్యక్రమాలు చేసుకోవడం అనేది ఎంతో మహద్భాగ్యం. అలాగే మనకి ఏ కోరిక కోరితే ఆ కోరిక తీర్చే కుంగు బంగారంగా మన సభవరం పంచాయతీ ఈ 5 గ్రామాలకి కూడా తలమానికంగా ఉండి అమ్మ మన కోరికలన్నింటినీ కూడా అత్యంత వైభవంగా నెరవేరుస్తూ వైభవవేతంగా కార్యక్రమాల్ని చేయించుకోవడం జరుగుతున్నది కనుక